డెకరేటివ్ ఆర్చ్ మేడం. ఇది వచ్చేసి కలిసం చెంబుతో మనం కట్టుకునే అమ్మవారి ఫేస్. శ్రావణ మాసంలో అమ్మవారి కొలువు పెట్టుకుంటాం కదండి, అక్కడ మనం ఎలా డెకరేట్ చేసుకుంటాము అనే మంచి ఐడియాస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు 5000 రూపీస్ పర్చేస్ చేస్తే మనకి ఫ్లవర్స్, మీరు గోల్డ్ కోటెడ్ కావాలి అన్నా సిల్వర్ కోటెడ్ కావాలన్నా 108 ఫ్లవర్స్ ఇస్తారు. ఇవి కూడా డెకరేటివ్ స్టాండ్స్ మేడం. అమ్మవారిని కూర్చోబెట్టి వెనకాల పెట్టుకోవడానికి బాగుంటుంది. వాయనాలు ఇవ్వడానికి ఇవన్నీ మనం ఎప్పుడు ఒకేలా కాకుండా పసుపు కుంకుమని కొంచెం డిఫరెంట్గా ఏది తీసుకున్నా 15 రూపీస్ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ రాసి పెట్టారు, అక్కడ ఉన్నవేమో 9 రూపీస్. హలో, ఇప్పుడు మనం శ్రీ పూజా స్టోర్లో ఉన్నామండి. లింగంపల్లిలో మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు ఇక్కడికి వచ్చి వీడియో చేసాం. అండ్ ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది, అలాగే శ్రావణం రాబోతుంది కాబట్టి అమ్మవారికి కావాల్సిన థింగ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, పండగ చేసుకున్నా, లేదా ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నా, గృహప్రవేశాలకి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి కావాల్సిన తంతంతా మన దగ్గర దొరుకుతుంది అనమాట. సో అందుబాటులో ఉంటే కనుక మీరు ఇక్కడ స్టోర్కి వస్తే మీరు అన్నీ చూడొచ్చు, లేదంటే ఆన్లైన్లోనే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. శ్రీ పూజా స్టోర్ది వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మీరు ఎక్కడున్నా ఒక్క క్లిక్తో ఇంటికే అన్ని థింగ్స్ వచ్చేస్తాయి. మరి ఏమున్నాయి ఏంటి, అసలు శ్రావణ మాసంకి అమ్మవారు ఎలా ముస్తాబయ్యారు చూడాలి అంటే మీరు ఈ వీడియో చూడాలి, సందీప్ గారిని అడగాలి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రావణ మాసం వస్తే మన షాప్కి రావాల్సిందే అండి, ఎందుకంటే మీరు ఇక్కడ సేల్ చేయడంతో కాకుండా మీరు మంచి మంచి ఐడియాలు, అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలి అనే ఐడియా థింగ్స్ చాలా బాగుంటాయండి. సో ఎలా ఉందండి సీజన్ ఈసారి? బాగుంది మేడం, బాగానే రన్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. మీ వైఫ్ బాగున్నారా? బాగున్నారు. సో ఈరోజు ఫస్ట్ మనం బోనాలు, అమ్మవారికి ఇప్పుడు బోనాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆషాఢంలో అమ్మవారు బోనాల కాన్సెప్ట్ నుండి చూద్దామండి. అక్కడ ఉంది, చక్కగా రెడీ చేశారు కదండి. అమ్మవారికి గాజులు ఇస్తున్నారు వాయనం ఇచ్చినట్టు. అలాగే అటు ఇటు పంచముఖ దీపాలు, పసుపు కుంకుమ, బోనాల పైన పెట్టే దీపం కూడా ఇక్కడ సెట్ చేసేసారు అనమాట. గ్రామదేవత అమ్మవారిని సో చక్కగా నగలేసి మంచిగా డెకరేట్ చేశారు. బోనాలకి కళ్ళు పెట్టేసి, మామూలుగా అయితే మనం మొత్తం మట్టి కుండకి పసుపు పెట్టి కళ్ళు చేస్తారు కదా, ఇది ఆల్రెడీ చేసే ఉంది, పెయింటెడ్ కళ్ళు అనమాట. వెనకాల మీకు బ్యానర్స్ కావాలి అంటే వేరే వేరేవి పరదాలు, అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకి బ్యానర్స్ వచ్చేసి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అవైలబిలిటీ ఉన్నాయి మేడం. ఇది వచ్చింది కదా ఈ స్టాండ్లో వచ్చిన బ్యానర్ 2-3 సైజ్ వస్తుంది. దీని నెక్స్ట్ సైజ్ వచ్చేసి 3-5 ఉంటుంది, అలా 5-3 అని ఉంటాయి. తర్వాత 8x8 దాకా అలా సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలువు పెట్టుకోవాలన్నా, లేకపోతే వినాయక చవితి వచ్చినా, అలాగే తర్వాత దుర్గా నవరాత్రులు వస్తాయి. నవరాత్రుల టైంలో 9 రోజులు మనం అలంకరిస్తాం కదండి అమ్మవారికి. వెనకాల బ్యాక్ డ్రాప్స్ అనేవి మన ఇష్టం, ఇంకా ఇలా ముగ్గైనా సరే, అమ్మవార్లు అయినా సరే ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. సో బోనాలు ఇంకా మీ ఊరి దగ్గర అవ్వకపోతే కనుక ఇలా సెటప్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇది ఒక కాన్సెప్ట్, ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి, బట్ శాంపిల్గా అయితే ఇక్కడ పెట్టారు. అండ్ మెయిన్ వినాయకుడిని చూడండి, భలే చదువుతున్నారు కదా, బాగుంది. అది హాల్లో పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చిన్న విగ్రహాల దగ్గర నుండి ఎంత పెద్ద విగ్రహాలు అయినా కూడా మనకి దొరుకుతాయి అనమాట. ఏ విగ్రహం కావాలి అంటే ఏ దేవుడి విగ్రహాలైనా ఉంటాయి. మెయిన్ థింగ్ ఇది మీరు చూసారా, మా కార్లో నేను పెట్టుకున్నాను లక్ష్మీ గణపతి, మా పంచ్ కార్లో ఉంటుంది, ఇక్కడ నుండే తీసుకెళ్ళాను. దీని నెక్స్ట్ సైజ్ అండి నేను తీసుకుంది? యా మేడం, దీని నెక్స్ట్ సైజ్ కూడా 3 సైజెస్ ఉంటాయి. ఇందులో 3 సైజెస్ ఉంటాయండి. ఒకసారి ఇక్కడ మీరు చూడండి. అమ్మవారిని ఎప్పుడు తీసుకునేటప్పుడు కార్కైనా సరే, ఇంటికైనా సరే ఇలా మఠం వేసుకున్న అమ్మవారిని తీసుకుంటే చాలా బాగుంటుంది. మొన్న యశును తీసుకుంది సేమ్ విగ్రహం, కొంచెం పెద్ద సైజులో, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మేడం. ఇప్పుడు చాలా మంది బ్రాస్ అమెరికాకి అలా తీసుకెళ్లాలంటే వెయిట్ కన్సర్న్ అని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారంటే లైట్ వెయిట్లో బ్రాస్ మెటల్స్ అనేవి తయారు చేస్తున్నారు. యాంటిక్ బ్రాస్ అని చెప్పి వస్తున్నాయి మేడం. ఇవన్నీ కూడా రెగ్యులర్ రేట్ మీద ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ. అండ్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. యా, డీటెయిలింగ్ వస్తుంది. ఐస్, నోస్ ఇదంతా 3D డిజైన్ ద్వారా చేస్తారు. సో దానివల్ల డీటెయిలింగ్ అనేది క్లియర్ వస్తుంది. మీరు ఒక్కసారి అమ్మవారిని చూస్తే కనుక మీకు ఐస్ కానీ, అమ్మ కట్టుకున్న చీర, పడుతున్న కాయిన్స్, అవన్నీ చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. నేను అడిగితే ఇది అజ్రంలో 3D ఫినిష్ అని చెప్పారండి. సేమ్ అంతే.
అయితే అజరంలో కూడా ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఇవన్నీ కూడా యూపీ బేస్డ్ గానే వస్తుంటాయి అవునండి, మనకి. నాకు కూడా కామెంట్స్ లో రాశారు చాలా మంది. మనం ఏమనుకుంటాం అక్కడే తయారవుతాయేమో, అక్కడ నుండే తెచ్చుకుంటాం ఓన్లీ అనుకుంటాం. ఇప్పుడు అజరంలో అవుతున్నాయి ఏంటంటే లైక్ మన ఇంట్లో కావాల్సిన పాత్రలు, గిన్నెలు ఇలాంటి వాటికి అజరంలో తయారవుతున్నాయి. బిందెలు, మనం తయారు చేసుకునే పెద్ద పెద్ద గంగాలాలు, ఇలాంటివన్నీ మనం పొంగలి అలా ఏమైనా చేయాలంటే ఆ గంగాలాలు అలాంటి వరకు అజరంలో చేస్తున్నారు. మిగతాదంతా కూడా అందరూ ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. కుంభకోణం కానీ, ముర్దాబాద్ కానీ, ఇలా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. అదనమాట విషయం. సో ఇక్కడ చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు మీరు చూసారు కదండి. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ పెట్టారు, ఒకసారి దీని గురించి సందీప్, ఇక్కడ కాన్సెప్ట్ గురించి సందీప్ గారిని అడుగుదాం మనం. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు థీమ్ బేస్డ్గా మొత్తం సెట్ లాగా ప్లాన్ చేసాం మేడం. ఇది చిన్న సెట్ అనమాట, స్టార్టింగ్ సెట్. డెకరేటివ్ డాల్ వస్తుంది, చాలా క్యూట్గా తయారు చేశారు. దాంతోపాటు లోటస్ కింద, లోటస్ నెక్స్ట్ ఈ స్టాండ్ ఉంది కదా, రౌండ్ స్టాండ్ కింద వుడెన్ బేస్ వస్తుంది. ఈ మొత్తం కిట్ 5500కి ఇచ్చేస్తున్నాం మేడం. సో ఇలా కిట్ బేస్డ్గా చేసుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా. సో ఈ స్టాండ్స్ కూడా మనం తెప్పించడం జరిగింది. కస్టమరు ఇప్పుడు దేవుణ్ణి నీట్గా ఇంట్లో అలంకరించుకోవడం కోసము వాళ్ళ వేస్ చూస్తున్నారు. లాస్ట్ టైం మనము వుడెన్ ఫోల్డబుల్ పూజా మందిరం చేసాము, అది చాలా వైరల్ అయింది. ఇన్ ద సేమ్ వే వీ కమ్ అప్ విత్ ద న్యూ కాన్సెప్ట్. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్టాండ్స్ అనేవి ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో మీ రెస్పెక్టివ్ దేవుళ్ళని అలంకారం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిటాచబుల్ స్టాండ్స్. మీరు ఆ ఫంక్షన్ అయిపోయినా లేకపోతే అకేషన్ అయిపోయినాక మీరు తిరిగి తీసి జాగ్రత్తగా పైన పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ స్టాండ్లన్నీ పెట్టారు, ఏ సైజెస్ ఉన్నాయి అని చెప్పేసి. వెనకాల చూడండి, అమ్మవారిది చిన్నగా ఉంది స్టాండ్, ఇది పెద్దగా ఉంది. మన హాల్ని బట్టి, మనం పెట్టే ప్లేస్ని బట్టి చూసుకొని స్టాండ్స్ తీసుకోవచ్చు అంట. అన్నీ మళ్ళీ తీసేసి ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకొని పైన సెల్ఫ్ మీద పెట్టి నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేయొచ్చు. ఈ తాబేలు గురించి చెప్పండి అసలు. ఇది వచ్చేసి అష్టలక్ష్మణుల తాబేలు మేడం, పైన శ్రీచక్రం వస్తుంది. సో చాలా క్యూట్ ఫినిష్ వచ్చింది. ఈ కాస్ట్ వచ్చేసి ఇంచుమించు 20,000 ఉంటుంది మేడం. కాస్ట్ వచ్చేసి 20,000. దేవుని రూమ్లో పెట్టేసుకోవచ్చు. చాలా వెయిట్ వస్తుంది మేడం, ఆల్మోస్ట్ 10 kgs దాకా వెయిట్ వస్తుంది. ఇది పెట్టుకోవచ్చు మేడం. మనం శ్రీచక్రం అనేది నిత్య కుంకుమార్చన చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్ ఏంటంటే గుళ్ళల్లో ఇలా పెడితే ఇంకా అలంకరణ నిత్యం బాగుంటుంది. అష్టలక్ష్మిలు ఉన్నారు అండ్ మేరు కూడా పైన ఉందండి. అంటే అష్టలక్ష్మిలు చుట్టూ ఉన్నారు. తాబేల్ని జనరల్గా అమ్మవారి స్వరూపం అని చెప్తూ ఉంటారు, లక్ష్మీదేవిగా కొలుస్తారు కాబట్టి మనం ఇంట్లో పెట్టుకుంటాము. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసాం కదండి, ఇంకా లోపలికి వెళ్దాం, చాలా ఉన్నాయి. సో అమ్మవారి ప్రతిమలతో పాటు మనకి ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకోవాలి అంటే, దూరంలో ఉన్నారు, ఒక్కరే ఉన్నారు, ఎవరు హెల్ప్ లేదు, మేమే అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ సెటప్ కూడా అంతా ఇక్కడే ఉంది చూడండి. ఇది డెకరేటివ్ ఆర్చ్ మేడం. ఇది వచ్చేసి కలిసం చెంబుతో మనం కట్టుకునే అమ్మవారి ఫేస్. ఇది MDF మీద వర్క్ వచ్చింది. సో ఇవన్నీ అష్టలక్ష్ములు, పక్కన స్టాండ్స్, ఈ పీకాక్ దియాస్. ఈ స్టాండ్ కూడా ఇత్తడివేనా అండి? పీకాక్ దియాస్ ఇత్తడియే మేడం. ఈ స్టాండ్ వచ్చేసి మెటాలిక్ స్టాండ్. దీన్ని కూడా మనం కావాలి మనం సెట్ చేసుకోవచ్చు. దీని సైజ్ బ్యాక్ డ్రాప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. వెనకాల మీరు చెప్పిన బ్యాక్ డ్రాప్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి వరలక్ష్మి సెట్ ఇస్తున్నాము వాళ్ళు పూజలు చేసుకోవడానికి. 9 రకాల కుంకుమ, నెక్స్ట్ అమ్మవారి ఫేసు, కాపర్ చెంబు ఇంట్లో ఉంటుంది కాబట్టి దానికి కట్టేసుకుంటే సరిపోద్ది. రోజు మీరు ధూపం వేసుకుంటారు కాబట్టి బొగ్గులు, నెక్స్ట్ అష్టలక్ష్మికి అదే మల్టిపుల్ గాజు మాల, తామర గింజలు, 5 రకాల ధూపాలు. ఈ ధూపం గురించి చెప్పాలి. అవును, నేను మొన్న నవరాత్రులకి అడిగాను అనమాట, పంపించారు. గ్రీన్ కలర్ లో ఒకటి ఉందండి, ఇది అసలు ఎంత బాగుందంటే, మేము వేసిన తర్వాత మా ఇంట్లోకి వచ్చినాక అందరు అంటున్నారు ఒక టెంపుల్కి వచ్చిన ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి. నేను 4-5 రోజులు ఏం చేశానంటే ఒక్కొక్కటి ట్రై చేశాను. 5 ఫ్లేవర్స్ పంపించారు సందీప్ గారు. ట్రై చేసిన తర్వాత మళ్ళీ అన్నీ మిక్స్ చేశాను, ఎందుకంటే నాకు అట్లా వేయడం టైం పడుతుందని. అన్నీ మిక్స్ చేసినా కూడా చాలా బాగుంది, టెంపుల్ ఫీల్ ఉంది. బట్ ఇది ఒక్కటి సపరేట్గా వేస్తే మటుకి చాలా బాగుంది. అండ్ పింకిష్ కలర్లో ఇంకొకటి ఉందండి, రోజ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్లో. ఇవి బాగున్నాయండి మనకి. ఇవి అరౌండ్ 50-60 రూపీస్లో అలా ఉన్నాయి. కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. అది కాకుండా పిడకల గురించి కూడా చెప్పాలండి. అసలు ఆవు పిడకలు అంత స్వచ్ఛంగా అంటే ప్యూర్ దొరకడం చాలా తక్కువ. మా అత్తమ్మ ఎప్పుడో నేను పెళ్ళప్పుడు మా ఇంట్లో ఉండేవే, ఇప్పుడు చూస్తున్నాను నేను మళ్ళీ అని చెప్పింది సందీప్ గారు.
థ్యాంక్స్ మేడం. అవి ఎక్కడి నుండి తెప్పించారు? దూరం మీకు సోర్సింగ్ కావాలని? మేము మల్టిపుల్ ప్లేసెస్ నుంచి సోర్స్ చేస్తాం మేడం మెటీరియల్. ప్రజెంట్ ఇప్పుడు ఇవి వచ్చేసి నెల్లూరు నుంచి తెప్పిస్తున్నాము. సో కేవలము మనము కస్టమర్కి ప్యూర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మల్టిపుల్ లొకేషన్ సెర్చ్ చేసి ఎక్కడ బెస్ట్ క్వాలిటీ దొరికిద్ది అనేది చూసి ప్రతి ఒక్క ప్రోడక్ట్లో R&D చేసి తెప్పిస్తున్నాం మేడం. మీరు ఇవి కాలుస్తే అసలు ఆవు పేడ వాసన తెలుస్తుందండి. అండ్ ఇట్లా వాళ్ళు వేసిన ఫింగర్స్ కూడా మనకు తెలుస్తున్నాయి, ప్యూర్ పిడకలు అనమాట. నేనేం చేశానంటే ఇట్లా 1/4 చేసి పెట్టేశాను. రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒక ముక్క కాలుస్తున్నాను అనమాట. మనకి 50 రూపీస్కి ప్యాక్లో ఎన్ని వస్తాయండి? 5 వస్తాయి. 5 వస్తాయి. ఇవే అండి పిడకలు. సో ఇవి మటుకి కంపల్సరీ మీరు స్టోర్కి వచ్చినప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళండి. నిజంగా చాలా బాగున్నాయి. దీని మీద కొంచెం ఈ ధూపం పౌడర్ వేసేస్తే ఇల్లంతా మన గుళ్ళో ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఒక కిట్ లాగా డిజైన్ చేస్తున్నాం మనము. సో ఇది డెకరేటివ్ ఫేస్, ఇది వచ్చేసి 1500కి అలా పడిద్ది మనకి. 9 రకాల కుంకుమ, తామర గింజల మాల. సో ఆల్మోస్ట్ ఒక 14 to 15 ఐటమ్స్ కవర్ అవుతాయి మేడం. కమింగ్ టు అమ్మవారి ప్రతిమలు, మనం మల్టీ కలెక్షన్ తీసుకొచ్చాము. సెమీ డెకరేటెడ్, నెక్స్ట్ ఫుల్ డెకరేటెడ్, పిఓపి ఫేసెస్, డెకరేషన్ కూడా ఏమీ లేకుండా మీకు కావాల్సిన ఎంటీ అమ్మవారి విగ్రహాలు కూడా తీసుకురావడం జరిగింది వితౌట్ ఫేసెస్. సో మన దగ్గర వాస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉన్నది. సో చాలా చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ దాకా, సెమీ డెకరేటెడ్ నుండి డెకరేటెడ్ దాకా అన్ని మోడల్స్ మనం ఈసారి అవైలబిలిటీలో తెచ్చాము. సో ఇక్కడే మొత్తం డెకరేషన్ చేసి పంపించమన్నా పంపిస్తారండి అమ్మవారిని? అంటే ఇంట్లో సెట్ చేసుకోవడం కష్టం కదా. వాళ్ళ కోసమే ఫుల్ డెకరేటెడ్ డాల్స్. ఇప్పుడు ఇది చూడండి, పిఓపి ఫేస్ తో పాటు వచ్చింది, చాలా క్యూట్ గా ఉంటది అనమాట. సో అష్టలక్ష్మి సెట్ కంప్లీట్ గా కావాలంటే ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనకు అవైలబుల్ ఉంది. సో ఇక్కడికి వస్తే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో అమ్మవారి కొలువు పెట్టుకుంటాం కదండి, అక్కడ మనం ఎలా డెకరేట్ చేసుకుంటాము అనే మంచి ఐడియాస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అమ్మవారి ముందు మనం ఫ్లవర్స్ ఎలా పెట్టుకోవాలి, అమ్మని ఎలా మంచిగా డెకరేట్ చేయాలి అన్నవి ఐడియాస్ మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏమేమి పెట్టారో ఒకసారి నేను మీకు చెప్తాను. మనకి ఇత్తడిలో అమ్మవారు అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి, అలాగే వెండి ఇంకా గోల్డ్ ఫ్లవర్స్ లాగా పెట్టారు పైన చూస్తే కనుక. మీరు అష్టలక్ష్మిల అమ్మవాళ్ళు ఇలా డాల్స్ లాగా పెట్టుకోవాలన్నా విగ్రహాల్లో పెట్టుకోవాలన్నా రెండు అవైలబుల్ ఉంటాయి. అరటి చెట్టు, అలాగే ధూపంకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇత్తడి దీపాలు ఉన్నాయి, గాజులు మనం ఇవ్వాలి అనుకుంటే వాయనం, చిట్టి గాజులు వాయనంలో పెట్టివ్వడానికి, బ్లౌజ్ పీసెస్ కూడా మొత్తం వాయనం సెట్ ఇక్కడ దొరుకుతుంది. ఇదిగోండి, వాయనంలో మనం ఇవ్వాలి అనుకుంటే పసుపు కుంకుమలు ఇలా కూడా వస్తుంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మేడం, ఒకసారి మీరు చూడండి క్వాలిటీ ఎంత లైట్ వెయిట్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్, మనము బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మేడం ఇది. ఓకే. సో ఇలా ఇచ్చేస్తే మంచి స్టిచ్ కూడా చేయించుకుంటారండి? స్టిచబుల్ క్వాలిటీ మేడం. అరటాకులు అంటే అందరికి అరటాకులు అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా చెట్లు పెట్టుకుంటారు. అండ్ ఆఫర్ కూడా చెప్తున్నారు కదా సందీప్ గారు, చెప్పండి. సో ఈ వరలక్ష్మి సీజన్కి మేము గివ్ అవే కాన్సెప్ట్లో వెళ్తున్నాం మేడం. సో లాస్ట్ టైం మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో మేము ఈ గివ్ అవే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి ఏ డాల్ అంటే వితౌట్ ఫేస్ కొన్నా విత్ ఫేస్ కొన్నా ఏ డాల్ కొన్నా కానీ ఒక వరలక్ష్మి కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాము. బ్రాస్ కాయిన్, ఇది ప్యూర్ బ్రాస్ కాయిన్. మీరు మీ పూజలో పెట్టుకొని దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. అమ్మవారి కాయిన్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కంప్లీట్ బ్రాస్ అండి. ఇటు సైడ్ ఏమో మనకి శ్రీచక్రం ఉంది. సో ఇది ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ ఎనీ డాల్, ఎనీ సైజ్ డాల్ మనం ఈ బ్రాస్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఫర్ ద పర్చేజ్ ఆఫ్ అబోవ్ 5000 అండి, మీకు ఇలా సిల్వర్ కోటెడ్ ఆర్ గోల్డ్ కోటెడ్ ఈ ఫ్లేవర్స్ అనేవి 108 ఫ్లేవర్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నాము. అలా పెట్టుకోవచ్చు అండి మనం. సో పర్చేజ్ ఆఫ్ అబోవ్ 5000 మేడం, ఇది 108 ఫ్లేవర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఒకవేళ 10,000 ప్లస్ కొంటే, 10,000 అబోవ్ పర్చేస్ కొంటే మీకు ఈ అష్టోత్తరం స్టాండ్, లాస్ట్ టైము మనకి అష్టోత్తరం స్టాండ్ చాలా డిమాండ్ వచ్చింది, దాన్ని మనము ఇన్ టైంలో సప్లై చేయలేకపోయాం. ఈసారి మాత్రం బల్క్లో తెప్పించాము. అష్టోత్తరం స్టాండ్ ఎకనామీ ప్రైస్లో తెప్పించాము. ఇది వచ్చేసి 500 మాత్రమే. సో 500కి మీకు అష్టోత్తరం స్టాండ్ వచ్చింది. ఇదే మీరు 10,000 అబోవ్ పర్చేస్ చేస్తే ఇది మీకు ఫ్రీగా వస్తుంది. అష్టోత్తరం స్టాండ్ అంటే ఇప్పుడు మనం అష్టోత్తరం చేసేటప్పుడు 108 నామాలు చదువుతాం కదండి. సో చదివినప్పుడల్లా మనం ఒక్కొక్క ఫ్లవర్ అలా పెట్టుకోవాలన్నమాట. అలా మనం పెట్టుకుంటే కంప్లీట్ అయ్యే లోపల అన్ని ఫ్లవర్స్ సెట్ అయిపోతాయి. మీరు 5,000 రూపీస్ పర్చేస్ చేస్తే మనకి ఫ్లవర్స్, మీరు గోల్డ్ కోటెడ్ కావాలి అన్నా సిల్వర్ కోటెడ్ కావాలన్నా 108 ఫ్లవర్స్ ఇస్తారు. అదే 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే
మనకి స్టాండ్ ఇస్తారు. 15,000 రూపీస్ పర్చేస్ చేస్తే స్టాండ్ ఇంకా ఫ్లవర్స్ మనకి ఫ్రీగా ఇస్తారు. సో అదనమాట ఇప్పుడు మన శ్రావణ మాసంలో ఆఫర్. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఆఫర్. ఆషాఢం శ్రావణంలో ఉంది. మీరు పర్చేస్ చేసుకుంటే కనుక మీ ఇంటికే వచ్చేస్తాయి. సో ఇప్పుడు గివ్ అవే కాన్సెప్ట్లోనే ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా అమ్మవారిని మనం అలంకరించుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర విగ్రహాలు ఉన్నాయి. సో విగ్రహాలకి తగ్గట్టుగా నగలు కావాలి అంటే అన్ని అమ్మవారు జడ దగ్గర నుండి నల్ల పూసల దగ్గర నుండి మెళ్ళో వేసే హారాలు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇవన్నీ వేస్తేనేనా అమ్మవారికి అంటే అది కాదండి. అంటే మన శక్తి కొద్దీ మన ఇష్టాన్ని బట్టి మనం అలంకరించుకుంటాం. మనం ఇంట్లో పిల్లల్ని ఎలా అలంకరించుకొని మురిసిపోతూ ఉంటామో అమ్మవారిని కూడా అంతే. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా లింగంపల్లికి వస్తే కనుక మీరు స్టోర్కి వచ్చి చూడొచ్చు. ఇవేమో చిన్న ప్రతిమలు, ఇక్కడ ఉన్నవి పెద్ద సైజులో అనమాట. ఇది ఆల్మోస్ట్ 2.5-3 feet వస్తున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ 6 inches నుంచి 22 inches దాకా అమ్మవారి ప్రతిమలు అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మేడం. డెకరేటివ్ ఫేసెస్, నాన్ డెకరేటివ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఎంత బాగుంది అసలు. కాసుల పేరు మ్యాంగో హార్ట్. అమ్మవారి ఫేసెస్. ఇప్పుడు విగ్రహాలు పెట్టిన తర్వాత వెనక ముందు స్టాండ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా డెకరేటివ్ స్టాండ్స్ మేడం. అమ్మవారిని కూర్చోబెట్టి వెనకాల పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు ఎవరి విగ్రహాలైనా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైనా పెట్టుకున్నప్పుడు వెనకన స్టాండ్ లాగా బాగుంటుంది. వాయనాలు ఇవ్వడానికి ఇవన్నీ మనం ఎప్పుడు ఒకేలా కాకుండా పసుపు కుంకుమని కొంచెం డిఫరెంట్గా ఏది తీసుకున్నా 15 రూపీస్ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ రాసి పెట్టారు. అక్కడ ఉన్నవేమో 9 రూపీస్. అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళు మనము తంతులు చేస్తూ ఉంటాం కదండి. దానికి తగ్గట్టుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తంతు, అలాగే శ్రీమంతంకి కావాల్సినవన్నీ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి. అండ్ మనకి ఎంత చిన్న కుందులు కావాలి అన్నా పెద్ద కుందులు కావాలన్నా ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇది పాన్ దియాస్ అని చెప్పి యూనిక్ కలెక్షన్ మేడం. సో ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ కొద్దిగా హైట్గా కనపడాలనుకుంటే మల్టీ సైజెస్ 4-5 సైజెస్లో ఈ డిజైన్ చేయించాము. సో ఇది వచ్చేసి పాన్ దియాస్ అని చెప్పి రెగ్యులర్ సైజ్ వచ్చేసి మనకి ఇలా దొరుకుతాయి చిన్నగా, కానీ ఇది స్టాండ్తో పాటు హైట్ వస్తుంది అన్నమాట. ఇలా మీకు చిన్నగా కావాలి అన్నా పెద్దగా కావాలన్నా ఉంటుంది. ఇలా మీకు ఇక్కడ ప్రసాదాలు వండుకోవడానికి, నైవేద్యాలు వండుకోవడానికి గిన్నెలు కూడా వచ్చేసాయండి. లాస్ట్ టైం చూసినప్పుడు ఇంత కలెక్షన్ లేదు. ఎస్ మేడం, ఇప్పుడు చాలా వచ్చాయి. కస్టమర్ వాంటింగ్ తగ్గట్టు మేము అప్గ్రేడ్ అవుతాం. ఇక్కడ బ్రాస్, అలాగే అక్కడ రాగివి కూడా ఉన్నాయండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు అగరత్తులు ఇక్కడ నుండే తీసుకెళ్తాము. పచ్చకర్పూరం, మిగతావి ఏవి కావాలన్నా నేను కాల్ చేస్తాను సందీప్ గారికి, అన్నీ పంపిస్తారనమాట. సో కుంకుమల్లో మన దగ్గర స్పెషల్ కుంకుమలు ఉంటాయి కదండి, అవి చెప్పండి. కుంకుమ వచ్చేసి మనకి ఫేమస్ మదురై అండి. సో మనం మదురై నుంచే కుంకుమ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కుంకుమలో 2 రకాలు వస్తాయి, రెడ్ అండ్ మెరూన్ అని. ఈ 2 కూడా వస్తాయి. నెక్స్ట్ పసుపు కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది ఎడిబుల్ క్వాలిటీ పసుపు. మనం ఏదైతే ఇస్తున్నామో అది ఎడిబుల్ క్వాలిటీ. అండ్ పసుపు కొమ్ములు వచ్చేసి మీకు బయట ఎక్కడ కూడా ఇంత లావు పసుపు కొమ్ములు కనపడవు. మంచి క్వాలిటీ, హై క్వాలిటీ. ఇవి మనకి కేజీస్ కావాలన్నా కేజీ మీకు ఎంత కావాలంటే అంత సోర్స్ చేసి ఇస్తాం. అండ్ అమ్మవారికి వేసే సూత్రాలు కానీ, పారాణి కానీ, ఇది సింగారం కిట్స్ వాయనాల కింద ఇచ్చుకుంటారు. ఇవి కానీ ఇప్పుడు దుర్గా నవరాత్రిలో 9 రోజుల్లో ఒక రోజు అలంకరిస్తారు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి, అప్పుడు ఈ సెట్స్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్, మీరు వెనకాలకి తిరిగితే మా ఇంట్లో మా ఆయన, యశు వాళ్ళ ఆయన పంచ కట్టుకుంటూ ఉంటారు కదా, మీరు ఎన్నిసార్లు ఉతికినా ఏం అవ్వట్లేదండి, బాగున్నాయి. లాస్ట్ టైం ఇక్కడ నుండి తీసుకెళ్ళాం. అండ్ ఇక్కడ మనకి డోర్కి వేసుకోవాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు అమ్మవారిని డెకరేట్ చేసి మనం కూర్చోపెట్టడానికి ఈ లోటస్ స్టాండ్స్ అండి. ఇవి వచ్చేసి మల్టిపుల్ సైజెస్లో ఉన్నాయి, 4 సైజెస్లో ఉన్నాయి. దీంతోపాటు మనకి MDF మెటీరియల్తో కూడా స్టాండ్స్ అనేవి డిజైన్ చేయించడం జరిగింది. సో చూడండి ఒకసారి, ఇక్కడ కలెక్షన్ ఉన్నాయి. ఇవి చిన్న సైజు, పెద్ద సైజు. ఇంకా ఇది 3వ సైజు మేడం. స్మాల్, మీడియం అండ్ బిగ్, ఈ 3 సైజుల్లో వచ్చాయి. ఇది MDF డిజైన్ స్టాండ్ అండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 749 రూపీస్ ఉందండి కాస్ట్. అన్నీ కూడా మంచి రీజనబుల్ ఫేర్స్కి ఇవ్వగలుగుతున్నాము, ఎందుకంటే మేము డైరెక్ట్ డీలర్స్తో డీల్ చేస్తున్నాము. సో ఇది చూడండి, MDFతో తయారు చేశారు. సో మీరు ఇలా పైకి అనుకుంటే నీట్గా వస్తుంది.
వెనకాల డెకరేషన్ ఉంది, ఉంటుందండి. ఇలా వస్తుంది, అలా వస్తుందండి. దీనికైతే ఆల్రెడీ సెట్ చేసే ఉంది, ఇది కొంచెం మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఈ మాలల గురించి చెప్పండి. సో అన్ని రకాల మాలలు ఉంటాయండి, స్వాముల మాలలు, అన్ని రకాల మాలలు ఉంటాయి. దాంతోపాటు కరంగని మాల అన్ని సైజులు ఇప్పుడు ఎవరు చూసినా వేసుకుంటున్నారు. అవును, వేసుకుంటున్నారు. స్ఫటిక మాలలు, రుద్రాక్షి మాలలు ఇవన్నీ కూడా మేము సర్టిఫైడే పెడతాము. ఇది పసుపు మాల అండి, హల్దీ మాల అంటారు. సో ఇవి కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఎర్ర గురిగంజల మాల. ఇది మొన్న మేము గీతా గారు అని చెప్పేసి మా రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము, వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు వాయనంలో అందరికి ఇచ్చారు గోవింద నామాలండి. ఇది చదివేసుకోవచ్చు హ్యాపీగా మనం. సో ఇది గోవింద నామాలే కాదు మేడం, ఇందులో అన్ని కలెక్షన్స్ వస్తాయి. హనుమాన్ చాలీసా, లలిత పారాయణము, అన్ని కలెక్షన్స్ ఉంటాయి మేడం. నాకైతే వాళ్ళు వాయనంలో ఇచ్చారండి, రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు అత్తర్లు అమ్మవారికి వేయడానికి. అండ్ ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ ఇలా మనకి ఇచ్చేస్తారనమాట వాయనంకి కావాలి అన్నప్పుడు. ఇక్కడ అన్ని కూడా మీరు కుంకుమ భరణులు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కింద పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వచ్చు. కుంకుమ భరణలో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. రిటర్న్ గిఫ్ట్ కింద ఆర్చ్ వెంకటేష్ అని, గణేష్ అని, వెంకటేశ్వర స్వామి అని, లక్ష్మీ గణేష అని, కౌకాఫ్ అని, ఇలా మల్టిపుల్ కలెక్షన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం పెట్టినాయి. ఇవి వచ్చేసి ఆర్చ్ మెటల్, ఇందాక మనం అక్కడ చూసాం కదా, సో సేమ్ ఆర్చ్ డెకరేటెడ్ ఆర్చెస్ అనమాట. ఇవి వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టుకునే గవ్వలు, గోమతి చక్రాలు, శంఖము, తామర గింజలు, శ్రీఫలము, ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఇవన్నీ పెడతారండి. అమ్మవారికి ఇవన్నీ ఇష్టం అని చెప్పేసి అలంకరించడానికి యూజ్ చేస్తారు. అండ్ జర్మన్ సిల్వర్లో మనం ఎప్పుడైనా డెకరేటివ్గా పెట్టుకోవాలనుకుంటే బాగుంటాయి. సో ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అమ్మవారికి మనం పెట్టే స్టాండ్స్ అన్నమాట. ఈ మల్టిపుల్ సైజెస్ స్టాండ్స్ ఉంటాయి మేడం. ఇవి భరతనాట్యం గజ్జిలా అండి? అవును మేడం. ఇది కూడా 2 లైన్, 3 లైన్, 4 లైన్ అలా ఉన్నాయి మేడం. ఇలా బొమ్మలు చూడండి, బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి. ఇవన్నీ ఇంకా మనం హాల్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి, లేదా దేవుడి రూమ్లో, పూజ రూమ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. వినాయకుడు చూడండి ఎంత బాగుంది, కుందన్తో డెకరేట్ చేసి. ఇందాక మనం ఫ్లవర్స్ చూసాం కదా, ఇక్కడ బిల్వపత్రిలు కదండి అవి? బిల్వపత్రి ఆకులు, శంకు, శివుడికి కాబట్టి బిల్వపత్రాలు. 899 రూపీస్కి కేజీ అండి. నేను ఎప్పుడు ఎవ్రీ మంత్ 4 kgs తీసుకుంటాను. తెప్పించుకున్నప్పుడల్లా 2 బాటిల్స్ తెచ్చుకుంటాను. ప్యూరిటీ చాలా బాగుంటుంది. అంటే కొన్ని నెయ్యిలు మనం వేరే దగ్గర తీసుకుంటే ఆవు నెయ్యిలు లాస్ట్ వరకు కాలదండి, మధ్యలో ఆగిపోతుంది. కానీ మొత్తం కంప్లీట్గా మనకి వెలుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1.5 year నుండి శ్రీ పూజ స్టోర్లోనే తీసుకుంటున్నాను. అంతేకాకుండా నూనెలో మనకి నువ్వుల నూనె, క్యాంపర్ ఫ్లేవర్, శాండిల్ ఫ్లేవర్, పంచదీప్ ఆయిల్ అని చెప్పి 5 రకాలు కలిసిన నూనె, నెక్స్ట్ ఇప్ప నూనె, కోకోనట్ ఆయిల్. నా మటుకైతే నేను ఆవు నెయ్యి అండ్ పంచదీప ఆయిల్ అని ఉంటుంది అదొకటి, అండ్ నువ్వుల నూనె తీసుకుంటానండి. నువ్వుల నూనె ఏమో హాల్లో దీపం వెలిగించడానికి తీసుకుంటాను. పంచ ఆయిల్ ఏమో మధ్యలో దీపం, అమ్మవారికి అఖండ దీపం ఉంటుంది కదా, అది వెలిగిస్తాం. ఆవు నెయ్యి లక్ష్మీ అమ్మ దగ్గర వెలిగిస్తాం అనమాట. సో ఈసారి మా ఇంట్లో పూజ చేసుకోవడానికి శ్రీ పూజ స్టోర్ నుండి మనకి ఇస్తున్నారండి. ఇంకా శ్రావణ మాసం రాకుండానే అమ్మవారి థింగ్స్ అన్ని ఇంటికి వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా పూజ చేసుకొని నేను మీకు ఫొటోస్ పెడతాను. చలో అండి, ఇంకా బయలుదేరుదాం.